మాస్టర్ బాగున్నారా? సామాన్యండి 2 రోజులకి అవునండి. లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో అనురాధ కాదు సామయ్య గారు మధ్యలో గారు బూర్లు వాయిస్ కదా టైపింగ్ రాదని చెప్పేసి వాయిస్ మెసేజ్ చేస్తున్నా తప్పుగా ఉంటుందా అంటే ఒక సపరేట్ ట్రాక్ గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ Yeah!
నేస్తం ముస్తఫా 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 డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడో సెటిల్ అయి ఉన్నాము. మన అందరం ఇప్పుడు ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది క్లుప్తంగా ఒక 1 minute తర్వాత టీచర్స్ మన గురించి మాట్లాడతారు. నేను విజయవాడలో ఉన్నాను. బిఎంసీలో జాబ్ చేస్తాను. సచివాలయం రిసోర్స్ పర్సన్. 20 years నుంచి నేను విజయవాడలోనే బిఎంసీలోనే జాబ్ చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు బాగా డిగ్రీ చదువుతాడు, పాపలు ఇద్దరు పొలిటికల్లో ఉంటాడు. నా పేరు ముఖా శ్రీనివాసరావు. నేను ప్రస్తుతం అన్వేషణ ఉంటాను. ఈ కార్యక్రమంలోకి నా పిల్లల చిత్రాలు ఇద్దరు ఆడపిల్లలే. ఆడబాబు బీటెక్ ఫైనల్ చదువుతుంది, రెండో బాబు ఇంటర్మీడియట్ ట్రైనింగ్ చదువుతుంది. నేను అన్వేషణ ఉంటాను. నా బిజినెస్ వచ్చి కంకర ప్రసాద్. నెక్స్ట్ గోవర్ధన్ మాట్లాడతారు. నా పేరు గోవర్ధన్. నాది వ్యాపారం కిరాణా షాపు. నాది కిరాణా షాపు. బాబు వచ్చి ఇంజనీరింగ్ అవుతుంది. బాబు వచ్చి ఫస్ట్ తీసుకుంటాడు. నెక్స్ట్ గర్ల్స్ ఫస్ట్ నుంచి వచ్చి మాట్లాడతారు. నా పేరు విజిత. నాకు ఇద్దరు బాబులు. బాబు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు 8th class. మేము పెన్నేరులో ఉండేవాళ్ళం. టీచర్స్ని, మాస్టర్స్ని స్కూల్లో అడుగు పెట్టగానే పాత రోజులు పాత గుర్తొస్తున్నట్టు. హాస్టల్లో కానీ వాళ్ళ క్రమశిక్షణతోనే మేము ఇంకా ఇలా ఉన్నాము. అందరికీ ఉద్యోగులకు ప్రణాళం. నెక్స్ట్ లలిత మాట్లాడతారు. మేము మచిలీపట్నంలో ఉన్నాం. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. మేమందరం చదువు మా గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎస్టీజీ లక్ష్మి ఒకసారి రావాలి.
హలో, నా పేరు ఎస్టీజీ లెక్కల మాస్టర్ గారు అమ్మాయిని. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప ఎంఎస్ చేస్తుంది, రెండో పాప 3rd ఇయర్. లక్ష్మి. నా పేరు లక్ష్మి, మాది గోగుంట గ్రామం. మాకు 2 పాప, 1 బాబు. మాది కిరాణా షాప్. ఉపాధ్యాయులు చదువులు అయిపోయింది, పెళ్ళిళ్ళు చేసేసాను. లీలారాణి. నా పేరు లీలారాణి. మేము కంకిపాడులో ఉంటున్నాం. వేంపడి నుంచి వచ్చేదాన్ని. 2 బాబులు. పెద్ద బాబు జాబ్ చేస్తారు, చిన్న బాబు కూడా ఈ జాబ్లో జాయిన్ అయ్యారు. 2 జాబ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ గురువారీలకు సాధారణ వందనం. నేను అందరికీ తెలుసు చాలా మంది గుర్తుపట్టలేదు. నా పేరు సుశీల. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మా వారు సరోజిని ఐ హాస్పిటల్లో చేస్తారు. అమ్మాయి బీఫార్మసీ ఫైనల్ ఇయర్. నేను అట్లూరి కృష్ణ భవాని. మేము వైజాగ్లో ఉంటున్నాము. నాకు 1 పాప, తను బీటెక్ అయిపోయింది. నేను గీతం యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను. మా ఆయన పెట్రోల్ బంక్ పని చేస్తారండి అక్కడ వైజాగ్లో. నెక్స్ట్ సామ్రాజ్యం, ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్ రూమ్. సేమ్ హైట్ మెయింటైన్ చేస్తున్నా ఆ రోజు నుంచి రోజు కూడా. బాబు పెళ్ళైపోయింది. సుధారాణి, మారేడు మాక. మేము సుధారాణి. మారేడుని 2 పాపలు మాకు. పెద్ద పాప సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, పాప బీఫార్మసీ ఫైనల్ ఇయర్. మనం ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ చేసుకోవడానికి ది ప్రెసిడెంట్ హెడ్ మాస్టర్ చాలా సహాయం వచ్చారు కూడా ఇక్కడికి. ఆయన్ని మా టీచర్స్తో కలిసి స్టేజ్ మీదకి ఉండటానికి ఆహ్వానిస్తున్నాము. ఆయన టిఎస్ హేమంత్ కుమార్ ఆహ్వానిస్తున్నాము. తెలుసు, వారు తెలుసు, అనంతాచార్య గారు తెలుసు. ఉపాధ్యాయులందరికీ మా నమస్కారాలు. నా పేరు అనురాధ. నేను ఖమ్మంలో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు 1 బాబు, యూకేలో ఎంఎస్ చేస్తున్నాను. ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు మాజీ సోమయ్య కరగొప్పల. నేను విజయవాడ కళానికేతనం పనిచేస్తున్నాను. మాకు 1 పాప 8th క్లాస్ చదువుతుంది. నెక్స్ట్ రామప్రసాద్. నా పేరు రామప్రసాద్ జెట్టి అండి. నేను మీ అందరికీ పరిచయం అవ్వాలంటేనే ముందు నేను స్కూల్ రావడానికి నా మాతృమూర్తి దైవంతో సమానం. మా పిన్ని గారి వల్లే నేను మీ అందరితో పరిచయం అయ్యాను. ఆవిడ దగ్గర ఉండి నేను చదువుకోవడం వల్ల ఈరోజు నాకు ఇంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు.
మైక్ పట్టుకుంటేనే మనం మర్చిపోతాం. వీటి నెక్స్ట్ నువ్వు మాట్లాడా, నువ్వు మాట్లాడా. టైం ఇచ్చారా? టైం ఏముందా ఇచ్చేస్తాను. లేదు కదా? రైట్, ఓకే. నేను హైదరాబాద్లో ఉంటానండి. పుష్ప కంపెనీలో క్వాలిటీ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ సివిల్ అంటే బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాను. రెండు ఉన్నాయి, జాగ్రత్త బిజినెస్. నాకు ఒక పాప, ఒక బాబు అండి. పాప ఏమో ఎంబీబీఎస్ చేస్తుంది, బాబు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ప్రత్యేకంగా ఇక్కడ కలుసుకోవడం మా ఫ్రెండ్స్తో నాకు ఒక రకమైన సంతృప్తినిస్తే, కొన్ని సందర్భాల వల్ల మా పిన్నిగా నాతో మాట్లాడటం మానేసింది కొన్ని సంవత్సరాల నుంచి. మళ్ళీ ఈరోజు మళ్ళీ నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇది నా జీవితంలో మరపురాని రోజు. ఈ ఫంక్షన్ మీకు ఒక ఇంపార్టెంట్ అయితే, ఇది నాకు 2 రకాల ఇంపార్టెంట్ అయింది. ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ, భవానీ గారికి నేను గ్రూప్లో ఎంటర్ అయిందే నేను షోటల్ గారి టీచర్ గారి అబ్బాయి అని చెప్తేనే తెలిసింది. పర్టికులర్ మీరు చూసిండ్రు, తెలుసు. మా పిన్ని గారు ఎవరు తెలీదా? తెలుసు. ఓకే. ఇప్పుడు మనంతా ఇక్కడ వీళ్ళందరూ అల్లరి చేసేవాళ్ళే. ఒక్కసారి మళ్ళీ మాస్టర్ దగ్గర రాగానే చూసారా, అందరూ బాగా కూర్చున్నారు. ఒకసారి ఓ అని చెప్పండి. ఓ అది ఇప్పుడు మనం కూడా కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. మన విషయాలు కూడా మాట్లాడితే కొంచెం హుషారు వస్తుంది. రైట్, నెక్స్ట్ కిషోర్, నలుగురు కిషోర్. హలో, నా పేరు నందమూరి శ్రీశ్వరు. నేను ఇక్కడ 9th to 10th చదవడానికి వచ్చాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నా పిల్లలు అబ్బాయి 8, అమ్మాయి 6. నెక్స్ట్ గోపాలకృష్ణ, కోమటగుంట. ఇది నేను పిలిచేదాన్ని ఊరి పేర్లండి, వాళ్ళ ఇంటి పేర్లు అనుకోవద్దు. అలా అయితేనే మనకు గుర్తుంటుంది. పూజ సంబంధించిన గురువులు, నాకు విద్యనిచ్చిన ఉపాధ్యులందరికీ నా శిరస్సు ఉంచి ధన్యవాదాలు. నేను హైదరాబాద్లో వెళ్తున్నాను. జాబ్ వచ్చేసి రెండు వస్తూ ఉంటాను. నాకు ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. చిన్నబాబు వచ్చి 5th క్లాస్ చదువుతున్నాను. నెక్స్ట్ దేవినేని చంద్రశేఖర్ గారు. దేవినేని చంద్రశేఖర్. హలో, మాది తెన్నేరండి. నా పేరు దేవినేని చంద్రశేఖర్. నేను తెన్నేరు గ్రామంలో నుండి వ్యవసాయం చేస్తున్నాను. డేవిడ్ రాజు. డేవిడ్ టెండర్లో ఉన్నాను. ఇక్కడ పాపలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బీటెక్లో సెకండ్ ఇయర్ బయట నేను అవుట్ అయ్యాను. లెఫ్ట్ నెక్స్ట్ మళ్ళాలు. హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు. నా పేరు పరమేష్. వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. పాప ఇంటర్మీడియట్ చదువుతున్నారు. నా పేరు ఫణి. ముందుగా గురువులందరికీ నమస్కారాలు. నేను పడమట్లో ఉన్నాను, బిజినెస్ చేస్తాను. నాకు ఒక పాప, ఒక బాబు. పాప ఇంటర్మీడియట్ అవుతుంది, బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. నా పేరు కోటేశ్వరరావు, కాంట కోటేశ్వరరావు. నేను మా వెటనరీ కాలేజీలో అటెండర్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు, ఒక పాప. వెటనరీలో ఇంటర్ చేస్తాను.
గన్నవరం గన్నవరం నేర్వల్లో ఉన్నాను. ఇద్దరు బాగున్నారు. పెద్ద బాబు నాగపూర్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న ఆయన ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నేను టాయిల్ పని చేస్తాను. నెక్స్ట్ మధు. నా పేరు మధు అండి. నేను హైదరాబాద్లో ఉన్నాను. సూపర్ మ్యాక్స్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి బిహెచ్ఎంఎస్ హౌస్ కరెక్షన్ చేస్తుంది. చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ అవుతుంది. ఈ టైంలో ఇక్కడ కలగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు నాగరాజు. నేను వ్యవసాయం చేస్తాను. నాకు బాబును ఒక పెళ్లి చేశాను. కానీ వ్యవసాయం చేస్తాను. నెక్స్ట్ నా పేరు అసలు అండి కడిగోపల. నా ముగ్గురు పాప పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రెండో పాప 10th క్లాస్. మూడో పాప వచ్చేసి 8th క్లాస్. నేను సిటీ కేబుల్ టీచర్ అనుకున్నాను. ప్లస్ మన స్టీల్ వర్క్ కూడా చేస్తున్నాను. గుంటూరు నాగరాజు గారు. నా పేరు గుంటూరు నాగరాజు. కడిగోపల్లి కూర్చోండి. మీరు ఎవరు నన్ను గుర్తుపట్టుంటారు. ఎందుకంటే నేను చాలా లావు మాత్రం సమయం. వీళ్ళందరూ కూడా చూపించాలి. అప్పుడు ఇప్పుడు అని. సరే, నాకు ఓ పాప బాబు ఇద్దరు ఇంజనీరింగ్ అయిపోయింది. పాప బ్యాంకులో వర్క్ చేస్తాను. నేను క్యాబ్ డ్రైవర్. ఓన్గా క్యాబ్ ఉంది. ఇంకో ప్రశ్న. అరే నా ప్రశ్న. అరే ఇంటి పేరు గుర్తులేదు. రండి రా. నా పేరు అయి నాగభూషణ్. నేను పెయింటింగ్ బిల్డింగ్ వర్క్ కాంట్రాక్ట్ చేస్తుంటాను. నాకు ఇద్దరు పాపలో బాబు. పెద్ద పాప బీకామ్ అయిపోయింది. చిన్న పాప 3rd ఇయర్. బాబు ఇంటర్ 2nd ఇయర్. అందరు కలిసి సో హ్యాపీ. ఆల్వేస్ హ్యాపీ. థ్యాంక్ యూ. దేపాల రామకోటేశ్వరరావు గారు. పాపలు విజయవాడలో ఉన్నాను. ఇద్దరు బాబులకి పెళ్ళిళ్ళు అయిపోయింది. వ్యవసాయం చేస్తాను. ఓ పాప బాబు 8th 10th. ఇక్కడ అందరినీ సమన్వయం చేసిన మన తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళా మనం కలవాలని కోరుకున్నాం. నాకు ఇద్దరు పాపలు. వాళ్ళు 10th పాప చదువుతుంది. ఇంటర్మీడియట్లో పాప చదువుతుంది. ఇక్కడ చూడు వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. చూడు వచ్చిన తోటి విద్యార్థులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు పాపలు డిగ్రీ అయిపోయింది. బాబు నా తెగవల్ల కిరాణా బిజినెస్ చేస్తాను. బాబు నల్లమూత నాగరాజు గారు. నాగవాడి నుంచి వచ్చేవాడిని. గుర్తొచ్చాను. ఆయన పాప బాబు. పాప రీసెంట్గా మ్యారేజ్ అయింది. బాబు ఎంటర్ ఫస్ట్ ఇయర్. నా వరకు ఆటగాళ్ళు వెళ్ళేశారు. నా పేరు గుర్తువారం శాస్త్రి. అదే చెప్తారు. గురువులందరికీ నమస్కారం అండి. తోటి స్టూడెంట్స్ అందరికీ నేను పురుగులో ఉంటాను. నేను చర్చ్ పాస్టర్ పనిచేస్తున్నాను. నాకు ఒక కూతురు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఒక పాప ఒక బాబు. బాబు ఇంట్లో ఉన్నాడు. పాప 8th క్లాస్. నేను వ్యవసాయం చేస్తున్నాను. చేస్తాను. ఐటీసీ కంపెనీలో సెక్యూరిటీగా చేస్తాను. నాకు ఒక బాబు ఒక పాప. ఇద్దరికి మ్యారేజ్ అయింది. నా పేరు కిషోర్. బతుకెళ్ళిన కిషోర్. ధన్యవాదాలు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇద్దరు పాపలు. పెద్ద పాప వచ్చి 2nd ఇయర్. చిన్న పాప 4th. చాలా హ్యాపీగా ఉంది. అందరినీ కలవడం 30 years అయ్యాడు. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.
నాకు ముగ్గురు పాపలు. నేను డిహెచ్ఎఫ్లో చేస్తా, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్. సినిమాల్లో ప్రసాద్ నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు. ఇద్దరు ఆడపిల్లలు వచ్చేసి సెకండ్ ఇయర్ కాదు, బాబు వచ్చేసి సెకండ్ ఇయర్ కాదు. నేను హౌస్ పెయింటింగ్ చేస్తాను. బాబులో ఒక పాప. సూపర్పేట సెక్యూరిటీ గార్డ్ 5 సంవత్సరాలు చేసి సర్వీస్ చేయాలని నేను దానికి సరిపెట్టాను. కూడా చాలా వరకు 30 సంవత్సరాల పండుగ అనేది చాలా హ్యాపీగా మనలో ఉన్నటువంటి 31 సంవత్సరాల పండుగ అనేది చాలా హ్యాపీగా మనలో ఉన్నటువంటి ఎన్నో రకమైన ఇబ్బందుల్ని రిలీఫ్ అయిపోయి చక్కగా హ్యాపీగా కలిసి మీరు కూడా అంత మన దీనికి కార్యనిర్వహణకు సంబంధించినటువంటి యాక్టివిటీస్కి పాల్గొన్నటువంటి మన ఫ్రెండ్స్ అన్ని కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. నా పేరు సీతారామయ్య అండి, దరిగోపుల నుంచి వచ్చాను సార్ నేను. అయితే ఏంటంటే ఇవాళ ఈ స్టేజ్లో శుభ్రంగా మంచి పొజిషన్ నుండి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మంచి హోదాలో వాళ్ళ మాస్టర్లు మనకు నేర్పినటువంటి విద్య అన్నింటిలో కానీ విద్య తక్కువలో ఉన్నప్పుడు కూడా ఈ స్టేజ్లో సంతోషం పంచుకోగలుగుతున్నాం. అంటే మాస్టర్ గారికి ఒక్కసారి బైక్ లేసి తప్పట్లో కొట్టి ఒకసారి అభినందన చేయండి మా మాస్టర్. మీరేనండి మీరే. నాకు ఒక బాబండి 9th క్లాస్ చదువుతున్నాడు. విశ్వశాంతి ఉయ్యూరు స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. అది సార్ సార్ కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎవరో ప్రసాద్ మనస్మాంజలి మీరు నేర్పిన విద్యాబుద్ధులతో క్రమశిక్షణగా ఇప్పుడు మా బిడ్డలు మంచి వృద్ధిలో ఉన్నారు, మేము మంచి వృద్ధిలో ఉన్నాము. నేను చెప్పలేకపోతున్నాను కానీ ఎప్పటికీ లెక్కల మాస్టర్ గారు కానీ తెలుగు మాస్టర్ గారు కానీ సైన్స్ మాస్టర్ గారు కానీ డ్రిల్ మాస్టర్ కానీ హిందీ టీచర్ గారు కానీ ఎప్పటికీ మర్చిపోలేదు. నాకు ఇక్కడ మగపిల్లలు నేను చెన్నైలోనే ఉన్నాను. పెద్దబాబు కళ డాక్టర్ గారు ట్రైనింగ్లో ఉండేది. చిన్న నా సహాయంగా నా దగ్గర ఉంటున్నాను. సరిత ఛాన్స్ లేదు చూడండి, సేమ్ పర్సనాలిటీ అనమాట. కులాలు ఇచ్చిన ఉపాధ్యాయులకు నా నమస్కారం. కూడి వచ్చిన ప్రతి అందరికీ నమస్కారం. నా పేరు సరిత. పాప బాబు ఫస్ట్ ఇయర్, పాప ఇక్కడ 7,000 రూపాయలు సమూలంలో పప్పులకి మా ఆయన్ని ఇక్కడ మరి నేను 50 ఏళ్ళు చేశామండి ఇక్కడ హై స్కూల్లో. వారు అతని అంత సమూలంలోనే ఇంట్రడక్షన్ అయిపోయింది అనుకుంటున్నాము. ఇంకెవరైనా పెండింగ్ ఉంటే వాలంటీర్గా వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరో బండి వస్తుంది, అక్కడికి వెళ్ళి మైక్ ఇచ్చేయాలనుకుంటా. మాస్టర్ ఏమనుకో, అక్కడ ఏం చేస్తున్నారో తెలియట్లేదు, అందుకని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సుశీల చేత ఒక పాట పాడించాలని. తనకి 2 పిల్లలు నాకు తెలిసి విజయవాడలో ఉంటున్నట్టుంది. మాస్టర్లు ఏమన్నా మాట్లాడతారేమో. సైన్స్ మాస్టర్ని అడ్రస్ చేయకుండా కోరుతున్నాను. మీరు కూర్చుని మాట్లాడండి, పర్లేదండి. Hello, dear friends. Good morning to all of you. Good morning. ఫ్రెండ్స్ అని ఎందుకన్నారంటే ఏదోలే మాస్టర్ ఎక్కడో ఉంటారు ఏమో అనుకోకుండా ఇలా రిమెంబరింగ్ పవర్ పంచుకొని ఈ కార్యక్రమాన్ని అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం, దట్ ఈజ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్. అది జనరల్గా ఏ కాలేజీలో అయినా లేకుంటే స్కూల్లో అయినా లేదా అదర్ కంపెనీ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ గెట్ టుగెదర్ అనేటువంటిది కామన్ ప్రోగ్రామ్ అయిపోయింది వాళ్ళకి. అయినా కానీ చిన్న విలేజ్లో స్టూడెంట్స్గా ఒకప్పుడు ఉన్న మీరు మా అందరినీ గుర్తుంచుకొని ఆ
మాస్టర్ని పిలవాలి, మనం చదవాలి ఒకసారి అని ప్యాస్ట్ మెమరీస్ అంటే పూర్వ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఫంక్షన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అంతా పిలిచారు. కానీ ఏదో చాలా ఆర్భాటంగా చేస్తారు. వీఆర్ వెరీ గ్లాడ్. అంటే ఈ ఫ్లవర్ బొకేలు ఇవన్నీ ఒక పక్కనైతే మీరు ఇంకా మమ్మల్ని గుర్తుంచుకొని ఆ గౌరవము లేక ఆప్యాయతతో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంతో శ్రమపడ్డారు. పని ఏ పని కూడా ఊరికే అవ్వదు. మనం ఎంత కష్టపడితే కానీ అవ్వదు. కలెక్టివ్గా అయినా వీళ్ళందరూ కలిసినా కానీ ప్రోగ్రామ్ గురించి అవుట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. బాగున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ థ్యాంక్ యూ. ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు, ప్రియమైన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ప్రియమైన విద్యార్థులు అందరూ పరిచయం చేసుకున్నారు. సంతోషం. ఎందుకంటే ఎక్కడ చేస్తున్నారు అంతా మారిపోయారు. అందరూ చెప్పుకోవడం వల్ల అందరూ ఎవరెవరో తెలుసుకోవడం జరుగుతుంది. ఇట్లా మీరంతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ చోట చేసి మీరంతా చేసిన చాలా గర్వంగా ఉంది, సంతోషం. ఇట్లాగే మీరందరూ కూడా పిల్లల పాపంతో సుఖంగా వెళ్ళి మమ్మల్ని ఇప్పుడు కూడా కలుసుకుని అందరూ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియమైన విద్యార్థులారా, ఇంకా మీరు విద్యార్థులే మాకు పొందాడం కాబట్టి మీరందరూ మిమ్మల్ని ఆహ్వానించడం గుర్తుపెట్టుకుని నేను ఎక్కడో జనాల్లో ఉంటాను. జనాల నుంచి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి చాలా ధన్యవాదాలు. మీరు మీ రంగాల్లో స్థిర యశస్సును పొందాలి అని మీ పిల్లలు కూడా మంచి బాటలు వేసి వాళ్ళు కూడా మా మాస్టర్ ఇలా చెప్పారు, ఇలా చేయాలనేటువంటి విషయాలు మీ పిల్లలకు కూడా చెప్పి వాళ్ళని కూడా అందరూ కూర్చున్నారు కదా, వాళ్ళ పిక్చర్ క్లియర్గా వచ్చేదానికి కవర్ చేయండి. పిక్చర్ కాదు, వీడియోనే. పిక్చర్ కాదు, వీడియో. కొంచెం ఫేస్ క్లియర్ ఎవరు మా తోటి ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులారా, మీ అందరినీ చూసి చాలా 30 years తర్వాత మీ అందరి పరిచయ కార్యక్రమం చూసిన తర్వాత మీ పిల్లలు కూడా చక్కగా చదివించి మంచి పొజిషన్లో ఉన్నారు. అందరూ కూడా పిల్లలందరూ కూడా మీ పిల్లలందరూ కూడా. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీ పిల్లలు కూడా చక్కగా చదివించి మంచి పొజిషన్లో తీసుకొచ్చారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి సంతోషం ఇంకా ఏ వృత్తిలో కూడా ఉండదు. ఎందుకని అంటే ఇప్పుడు మనం అందరూ కలెక్ట్ అయ్యామంటే మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉండబట్టి మేము అన్నీ కూడా కలుసుకోవడానికి అవకాశం వచ్చింది. తర్వాత మా పిల్లలిద్దరూ ఇక్కడ చెన్నైలోనే పుట్టారు. ఆల్రెడీ నిన్న సాయంకాలం అందరం వచ్చాము, స్కూల్కి వచ్చాము. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా. మా పిల్లలందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ టెక్స్టైల్లోనే ఉన్నారు. తర్వాత మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగింది.
కొంతమంది మేము వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ అప్ అనమాట. ఎందుకంటే ప్రస్తుతం మనం టయానికి భోజనం చేస్తున్నామంటే ఆ రైతుల వల్లే మనము టయానికి చక్కగా భోజనం చేస్తున్నాం. ఎవరి వృత్తి అయినా సరే వృత్తిని ప్రేమించగలిగితే మనం ఏ పనైనా చక్కగా చేయగలుగుతున్నాము. అదే మీ పిల్లలకు కూడా మీరు నేర్పాల్సినటువంటి విషయం. మనం వృత్తిని ప్రేమించగలిగితే ఏ వృత్తినైనా సక్సెస్ఫుల్గా సాధించగలుగుతాము. తర్వాత నేను కూడా ఇక్కడ చెన్నైలో 13 years వర్క్ చేశాను. తర్వాత గొడవల్లో 9 years వర్క్ చేసిన తర్వాత హెచ్ఎం ప్రమోషన్ మీద ఒల్లూరుపాలెం వెళ్ళాను. తర్వాత అక్కడ నుంచి ఇందుపల్లి వెళ్ళాను. 2018లో రిటైర్ అయిపోయాను. కాబట్టి కంకిపాడు ఫస్ట్ ప్రమోషన్ కంకిపాడులో 3 months చేశాను. తర్వాత పోస్ట్ వీకెండ్గా చూపించడం వల్ల మళ్ళీ ఒల్లూరుపాలెం వెళ్ళాల్సి వచ్చింది. ఒల్లూరుపాలెం నుంచి ఇందుపల్లి వెళ్ళాను. తర్వాత అక్కడ 2018లో రిటైర్ అయిపోయాను. మా పిల్లలిద్దరు కూడా పెద్దబాబు అమెజాన్లో చేస్తున్నాడు, చిన్నబాబు హెచ్సిఎల్లో చేస్తున్నాడు. ఒక మనవరాలు మనవడు, పెద్దబాబుకి ఒక పాపాబాబు. కాబట్టి ప్రస్తుతం పిల్లలతో కాలక్షేపం చేస్తున్నాము రిటైర్ అయిన తర్వాత. మరి వాళ్ళకు కూడా మేము కొన్ని జీవితంలో ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియజేయాలి కదా. ప్రస్తుతం పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ కూడా చూసి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఎప్పుడు కూడా టచ్లో ఉన్నారు, కలిశారు కాబట్టి ఫోన్ నెంబర్లు తీసుకుని అందరూ కూడా టచ్లో ఉండాలని కోరుకుంటూ మీ పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభకు నమస్కారం అండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటి విద్యార్థులు పొందిన మీరందరూ కూడా నిజంగా అదృష్టవంతులు సార్. అదేవిధంగా ఇలాంటి ఉపాధ్యాయులు పొందిన మీరందరూ కూడా అదృష్టవంతులు. నేను 2 విషయాలు చెప్దాం అనుకున్నాను. సాధారణంగా మనకి ఈ గెట్ టుగెదర్ పార్టీస్ జరుగుతూనే ఉంటాయి కదా. 4 పిల్లలు వచ్చి సార్ మేము గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటామంటే మీరు అన్యత భావించద్దు. నేను పేరు చెప్పను అన్యత భావించదు. అంతకుముందు ఒకసారి కొంతమంది ఈ గెట్ టుగెదర్ పార్టీ అని చెప్పేసి అనగానే నేను అనుమతి ఇవ్వడం జరిగింది. అనుమతి ఇచ్చిన తర్వాత ఎక్కడ చెత్త అక్కడ సిగరెట్లు అడ్డమైనవన్నీ కూడా అక్కడే ఉంటాయి. అలా చేస్తారేమో నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఇవన్నీ మళ్ళా ఊడిపించడానికి అవకాశం మాకు లేదు అని చెప్పేసి నేను నిర్మోహమాటంగా ఖండించాను వాళ్ళ రంగాన్ని. అలాంటిది ఏముండదు సారు, మాది చాలా పెద్ద క్లాస్, 100 మంది ఉన్న క్లాస్ మాది సెక్షన్, ఖచ్చితంగా అలాంటిది ఏముండదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్లో వాళ్ళ తెలుగు సార్ గారు, వాళ్ళ లెక్క సార్ గారు, మాకు ఏంటి ఎక్కాలు రాకపోతే మామూలుగా ముద్దులు పెట్టుకునేవారండి చేతుల మీద అని చెప్పేసి అదే చెప్పారు. నేను యాక్చువల్గా వాళ్ళు అనంతాచార్య గారు అని చెప్పేసి అంటున్నారు, కానీ నేను మాకు తెలిసిన ఆచార్య గారు చాలా సాఫ్ట్, కొడతారు అని చెప్పేసి మాకు తెలియదు. అనంతాచార్య గారు మేము స్పాట్ వాల్యుయేషన్లో కూడా మేము బెంచ్మేట్స్ కూడా. వారు అదే చెప్పారు. అంటే అనంతాచార్య గారు అంటున్నారు అంతేగాని నేను నాకు తెలిసిన అనంతాచార్య గారు చాలా సాఫ్ట్, కనీసం పన్నెత్తు మాట అనేవాళ్ళు కూడా కాదు, ఎవరిది కూడా కఠినంగా మాట్లాడేవారు కూడా కాదు. మాకు తెలిసిన మనిషి. అలాగే తెలుగు సార్ గారు మీరు మరి వారికి బెడ్ కూడా అరేంజ్ చేశానన్నారు. మీరే అనుకుంటాను, మీరు కూర్చోలేనన్నారట. ఖచ్చితంగా సైన్స్ మాస్టర్ గారు నేను కూర్చోలేనన్నారు. మేము వారికి ఇవి అరేంజ్ చేయాలి. చాలా తాపత్రయపడ్డారండి. నిజంగా మీరు చాలా బ్లెస్డ్ టీచర్స్, బికాజ్ ఇలాంటి పిల్లలు మీకు విద్యార్థులుగా ఉన్నందుకు, బికాజ్ యు ఆర్ రియల్లీ వెరీ బ్లెస్డ్ సార్. వారు
దాదాపుగా 15 రోజుల ముందర మా డివైఓ గారు వచ్చారు. డివైఓ గారు వచ్చినప్పుడు మొత్తం అంతా చూశారు, వాళ్ళు అంతా కూడా తృప్తి పడ్డారు. అక్కడ గర్ల్స్ టాయిలెట్ మాత్రం ఓపెన్గా ఉంటుంది, నీట్గానే ఉంది కానీ ఓపెన్గా ఉంటుంది అనమాట. వారు మమ్మల్ని అడిగారు, అది ఏమైనా ఎవరైనా సరే దాతల్ని అడిగి కొంచెం దాన్ని పైన రేకులు వేయించండి అని చెప్పేసి ఆ సందర్భంలో వీళ్ళు రావడం, వీళ్ళ దగ్గర కొంచెం స్కూల్కి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి అనగానే వారి ముందర ఆ పని చేసిన తర్వాతే మేము ఈ కార్యక్రమం చెప్పేసి ఆ వర్క్ చేసి చాలా నీట్గా చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ది పీపుల్ ఫర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్టేజ్. నిజంగా అది చాలా బాగా చేశారు. బాయ్స్ టాయిలెట్ కూడా మీ ముందర బ్యాచ్ వాళ్ళు కొంతమంది వచ్చి చేశారు, కానీ దాన్ని సగమే కంప్లీట్ చేసి వెళ్ళారు, మిగిలిన సగం కంప్లీట్ చేయలేకపోయారు. అయితే అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసిన దాంట్లో కొంచెం మాకు ఇబ్బంది ఏంటంటే కొద్దిగా లోపలికి వెళ్తే క్లోజ్డ్గా అయిపోయి అంత వెలుగు రాదు. ఆ ఇబ్బంది రాకుండా చూడండి సార్ అని చెప్పేసి అనగానే చాలా బాగా చేశారు, అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీరు ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మన టాయిలెట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి, వెల్ మెయింటైన్. ఎట్ ది సేమ్ టైం దాన్ని క్లీన్ చేయించడమే కాకుండా పిల్లలు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అది నిజంగా ఈ స్కూల్ మహత్యమైందో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. ఈ స్కూల్ మహత్యమైందేమో పిల్లలందరూ కూడా ఆ డిసిప్లిన్తో ఉన్నారు. అంతేకాకుండా నేను ఇప్పుడే మా ఆఫీస్ సబార్డినేట్తో కూడా అడుగుతున్నాను, నేనైనా ఎలా ఉంది, కొంచెం అల్లరిగా ఉందా, నార్మల్గా ఉంది, ఇక్కడ ఏమిటి ఎలా ఉందంటే, సార్ ఇదంతా మంచి బ్యాచ్లో ఉంది సార్, ఇదంతా చాలా చాలా మంచి బ్యాచ్గా ఉంది సార్, ఎక్కడ పిచ్చివాళ్ళు ఎవడో లేరు సార్ అని చెప్పేసి అతను ఎంత ఆనందపడుతున్నాడు అక్కడ. థ్యాంక్ యూ. నిజం, అది ఉపాధ్యాయులు గొప్పతనం. ఖచ్చితంగా దట్ క్రెడిట్ ఆల్సో గోస్ టు టీచర్స్. చాలా సంతోషం సార్, ఇలాంటి విద్యార్థులను కలిగి ఉన్న మీరందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. ఇలాంటి అదృష్టం మేము కూడా పొందుతామేమో ఒక తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి విద్యార్థులందరూ కూడా నాకు ఒకటే చిన్న కంప్లైంట్గా ఉంది, ఏంటంటే ఈ లేడీస్ అందరూ కూడా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ బెటర్ హాఫ్ గురించి కూడా చెప్పారు. మీరు జెంట్స్ ఎవరు కూడా వాళ్ళ బెటర్ హాఫ్ గురించి అసలు చెప్పలేదు. హౌస్ వైఫ్ అయితే చెప్పరా తప్పు పని ఏంటి? అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను దీనిలో ఒక పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నన్ను క్షమించాలి, కొద్దిగా త్వరగా బయలుదేరాలి. మీ అందరూ అనుమతి ప్లీజ్. మాత్రం మీ గురించి మీ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరు చెప్పలేదు, ఆడపిల్లలు మాత్రమే చెప్పారని అడిగారు కదా, దానికి ఆన్సర్ చెప్తామని కానీ సార్ వెళ్ళిపోతారంట. మరి చెప్పకపోతే బాగుండు కదా. మనం పిల్లలుగా పుట్టంగానే తల్లి తండ్రి దగ్గర తీసుకెళ్తుంది. తండ్రి ఒక 5 సంవత్సరాలు రాగానే స్కూల్ టీచర్ దగ్గర తీసుకెళ్తారు. టీచర్లు మన బయట ఒక జ్ఞానం తీసుకురావడానికి ఒక ఆంధ్రపోలో చదివిస్తారండి. ఆ చదివించిన తర్వాత మనం ఒకరు ఇంజనీరింగ్ గాను, ఒక డాక్టర్ అంటే 20 రూపాయల్లో మన మార్గాలు అప్పటికి సేమ్ పిల్లలు కూడా వాళ్ళు 5 సంవత్సరాలు రాగానే ఆడపిల్లలు కూడా ఆ తండ్రి ఆయన కావాల్సింది ఆయన మీకు మైకి చెప్తారు. ఓకే, ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ గారికి శ్రీనివాస్, సాయి తేజ, గోవింద్ అందరూ సన్మాన రూపంలో ఉంటున్నారు. ప్రతి సన్మానం చేసినప్పుడు ఇద్దరు నా లేడీస్ చెప్పి ఈ సన్మాన పరిపూర్ణ చేయమని. సార్ ఒక వీళ్ళు మార్గాలు ఎక్కువ అక్కర్లేదండి. మళ్ళీ తల్లిదండ్రులు ఒక మంచి భర్తను చూపెడితే చదువు లేకపోయినా కానీ వీళ్ళ జీవితాలు మారిపోతాయి.
అదే మగవాళ్ళు అనుకోండి, వాడి జీవితానికి వాడే బాధ్యత. వాడి జీవితం బాగాలేదనుకుంటే వాడి ఫ్యామిలీ మొత్తం బాగోదు. అదే లేడీస్కి ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే కొంచెం చదువులో వెనుకబడి ఉన్నా లేదా ఇంకో రకంగా ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళ తండ్రి ఎంటర్ అయ్యి వాళ్ళ భవిష్యత్తుని సరైన మార్గంలో చూపెడతారు. అందుకనే వాళ్ళకి అవసరం అండి, కంపల్సరీగా చెప్పాలి, చెప్పి తీరుతారు. మాకు కాబట్టి మాకు అవసరం లేదని భావంతో చెప్పలేదు. ఈ విషయాన్ని మీకు సవ్యంగా చెప్తున్నాను. మీలో ఎంతమంది పిల్లలు మీ పిల్లల్ని ఇంకా మా స్కూల్లో చదివిస్తున్నారో నాకు తెలియదు. వారు మాత్రం వాళ్ళిద్దరి పిల్లల్ని కూడా మా స్కూల్లోనే చదివిస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా బంగారు తల్లులు. ప్రకాష్ ఆయన పేరు గురిందపల్లి ప్రకాష్. ఎస్ వాళ్ళిద్దరు పిల్లలు మన స్కూల్లోనే చదువుతున్నారు. ఇద్దరు పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతారు పిల్లలు. అలా మై రిక్వెస్ట్ ఈజ్ మీ పిల్లల్ని కూడా చక్కగా గవర్నమెంట్ స్కూల్స్లో అదేమి చదివించకూడని ప్లేసెస్ మాత్రం కాదు. ఐ రిక్వెస్ట్ నిజంగా చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు వస్తున్న ఆ మోడిఫికేషన్స్ అన్ని కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా ఆ లెవెల్స్ ఇంకా పెరుగుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ అప్. విజయవాడలో ఉంటాము. కమల వాళ్ళ చెల్లి హౌస్ వైఫ్ నేను. మా వారు కార్ బిజినెస్ చేస్తారు. నాకు అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారు. రాదా అండి, మేము ప్రసాదం పాడులో ఉంటామండి. నాకు పాప బాగుంది. ఎందుకు కాదు పక్కన క్లాస్మేట్స్, ఇప్పుడు మనం ఈ రోజున ఫంక్షన్కి వచ్చాము, మనందరినీ ఫ్రెండ్స్ని కలిసాము, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా మనం వచ్చామంటే స్కూల్ తరఫున ఏదో ఒకటి మాస్టర్ గారు అడిగి చేసి పెట్టారు కొందరు. అట్లాగే మనకు ఒక ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్కూల్లో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక గుర్తుంటాకి ఒక చిన్న మాకు తోచిన విధంగా తెలుగు వచ్చిన విధంగా మేము రాసింది మీరు రాసామండి. అదేవిధంగా ఈ విషయంలో కొంచెం నాకు మధు వాళ్ళ మిస్సెస్ ఎంఏ బీఈడి అండి, ఆవిడ కూడా హెల్ప్ చేసింది. ఈ ప్రతిరూపం రావడానికి ఆ మధు వాళ్ళ మిస్సెస్ ప్లస్ నేను మేము ఏం రాసామో కొంచెం ప్రతి టీచర్ గురించి కూడా ఆ సబ్జెక్ట్ వైజ్గా మాకు తోచిన విధంగా తప్పులుంటే మనం నెక్స్ట్ టైం మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాము. దాదాపు 100% కరెక్ట్గా రాసాము. పూర్వ 10వ తరగతి విద్యార్థుల సమ్మేళనం, పాఠశాల ప్రకటన, దేవాలయ గోపురం, ఇది పూర్వ విద్యార్థుల జ్ఞాపిక కోసం స్కూల్కి అంకితం. ఈరోజు 28/3/2021 గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే గురువై నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమున కృష్ణా జిల్లాలోని తెన్నేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందరి నిస్వార్థ తపోవనమున అక్షరాన్ని జీవితనగా నాటి సమైక్యమే పొదుపు చేసి నిస్వార్థమే జలము తడిపి కరుణానే పంచిగట్టి క్రమశిక్షణ అనే ఎరువు తల్లి పక్షుల కిలికిల రావుల నలుగున విశ్వమాన సౌభాగ్యం కోసం సమాజ స్థాపనకై విరామం లేని జీవనయాత్రలో ప్రఖ్యాత సూర్యుని వేళ వెళ్ళొచ్చు స్నేహం మాటలు చేకూరలను పరితపిస్తూ అజ్ఞానాంధకారాన్ని ప్రాళతోని ఎందరో విజ్ఞాన వేదల్ని విద్యా సమానాన్ని తయారు చేసిన మా పాఠశాలకు వందనం, అభివందనం. ఈ స్కూల్కి తెన్నేరు గ్రామం నుంచి 1990 10వ తరగతి విద్యార్థులు ఇది
ఈ జ్ఞాపిక ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపాల్ గారికి ఇస్తున్నామండి. అట్లాగే మా స్టూడెంట్స్ ఒక 2 లేడీస్ ఒక 4 బాయ్స్ వచ్చి ఈ జ్ఞాపకం అందజేయాల్సిందిగా కోరుతున్నాం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం
ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే మనందరి తరగతి స్కూల్కి చిన్న అవసరం కొద్దిగా బాత్రూమ్ గురించి కట్టి ఇవ్వమని మనకి ప్రధాన ఉపాధ్యాయులు అడిగారు. ఓకే, కొంత మన అమౌంట్ స్కూల్ కొంత అమౌంట్ డొనేట్ చేశారు. దానికి 25,000 పేరు అయింది. ఇదంతా ఆయన ఓన్ ఖర్చుతో ఆయన తీసి మన విద్యార్థులందరూ స్థాయికి కూడా పెంచాడు. ఆయన ఉన్న స్థాయి నుండి మనం కూడా స్థాయికి పెంచాడు. ఈ రోజున స్కూల్ దగ్గరికి రాగానే 90 బ్యాచ్ అది ఇచ్చిందంటారే కానీ చిన్న కిషోర్ ఇచ్చారని చెప్పరు. ఓకే, గట్టిగా రాసుకోవాలి. రాంబాబు, నాగరాజు, గోవర్ధన్ కానీ ఈ రోజున నాకు కనీసం 10 సంవత్సరాల కలుస్తాడు. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.